సాకేత్, స్నానం చేస్తున్నాడా? హంస సాకేత్ గదికి ఎందుకు వెళ్ళింది? బటన్ ఎందుకు తెంపింది? ఏం చేయబోతుంది? అరే, బటన్ తెగిపోయింది. ఏంటి? షర్ట్ కేమైంది? అది బటన్ తెగిపోయింది. పర్లేదు, వేరే షర్ట్ వేసుకుంటా. సాకేత్, చిన్న చిన్న వాటికి ఇష్టాలు మార్చుకోవడం ఎందుకు? ఇష్టాలు మార్చుకోవడం ఏంటి? ఈ షర్ట్ ని వాళ్ళు ఇష్టపడేగా వేసుకోవాలని తీసి పెట్టుకున్నావు. బటన్ లేదని షర్ట్ మార్చేస్తావా? ఒక్క నిమిషం ఆగు, నేను బటన్ కుడతాను కదా. నీడిల్ దారం షెల్ఫ్ లో ఉన్నాయి, నేను తీసుకొస్తాను. ఆగు, నేను తీసుకుంటాను కదా. ఓకే. అమ్మా, అలాంటి వాళ్ళది నిజమైన ప్రేమ కాదు, అది వ్యామోహం. ఎగ్జాక్ట్లీ చిన్నత్త, నిజంగా ప్రేమించుకున్న వాళ్ళు అలా చేయరు. ఎంత మనసు విరిగిపోతే కన్న కూతుర్ని పట్టుకొని మా దృష్టిలో చచ్చిపోయా ఉంటుందా తల్లి? అది సరే అమ్మా, తన కూతురుతో తన మాట అనేటప్పుడు ఆమె మాటల్లో వ్యథ, కళ్ళల్లో బాధ గమనించావమ్మా? పెద్దబాబుకు బర్త్డే విషెస్ చెప్పు కూడా వెళ్ళాం కదా. ఊరికే ఎలా కాలిపోతుంది? మంట పెడితేనో పడితేనో తగలబడుతుంది. కరెక్ట్ చిన్నబాబు, నీకొచ్చినట్టే నాకు డౌట్ వచ్చింది. పార్వతే షర్టును తగలబెట్టిందనుకుంటా. కున్న తర్వాత
పొట్టు తీసేసి చాప్ చేసి పక్కన పెట్టుకోవాలి. ఒక ప్యాన్లో కొద్దిగా నూనె వేడి చేసి అందులో ఆవాలు, మినప్పప్పు, శనగపప్పు, కరివేపాకు, సన్నగా తరిగి పెట్టుకున్న ఉల్లిపాయలు వేసుకుని 1 నిమిషం పాటు వేయించుకోవాలి. ఆ తర్వాత కాల్చి కట్ చేసి పెట్టుకున్న వంకాయని కూడా అందులో వేసుకుని బాగా మిక్స్ చేసి బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకుని అందులో తగినంత చిక్కటి పెరుగు లేదా పల్చటి పెరుగు వేసుకుని మిక్స్ చేసి అన్నంతో కానివ్వండి, చపాతీతో కానివ్వండి సర్వ్ చేసినా చాలా బాగుంటుంది.